హలో, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అంకుర హాస్పిటల్స్, ఎల్బీ నగర్. వాట్ ఈస్ ఎగ్ రిజర్వ్? ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి? అది ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఆడవాళ్ళలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తోటే పుడతారు. అంటే ఆడవాళ్ళలో మనకి ఓన్లీ పుట్టుకతోటే 500 to 600 ఎగ్సే ఉంటాయి. అండ్ అది 40 years తర్వాత ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అన్లైక్ అదే మగవాళ్ళలో చూస్తే వాళ్ళకి స్పర్మ్స్ అనేవి కంటిన్యూస్ గా తయారవుతూనే ఉంటుంది. అండ్ అప్ టు 80 to 90 years వరకు కూడా స్పర్మ్స్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో అలా కాదు. ఎగ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్ల అమ్మాయిలు లెస్ దాన్ 30 years కానీ 35 years లోపు కూడా ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోయి వస్తున్నారు. అది మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న పొల్యూషన్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఆహారంలో పద్ధతుల చేంజ్ వల్ల కూడా ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో మ్యారేజ్ అయిన అమ్మాయిలు కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా గానీ, ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది అంటే మనం ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకుంటే అంతలోపు ఇంకా ఎగ్ రిజర్వ్ తగ్గిపోవచ్చు. దాని వల్ల మనం న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. సో ఇమ్మీడియట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎగ్ ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలంటే ఎగ్ రిజర్వ్ టెస్టింగ్ చేసుకోవాలి. అది ఎలా చేస్తారంటే 2 పద్ధతులు. ఫస్ట్ డే 2 పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసుకుని దాంట్లో 2 ఓవరీస్ లో ఫాలిక్యులర్ కౌంట్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవడము. అండ్ సెకండ్ది AMH బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఒక స్టాండర్డ్ ల్యాబ్ లో చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ పీరియడ్ డే ఏదైనా పర్లేదు, అండ్ డే లో కూడా ఏ టైం అయినా పర్లేదు. బ్లడ్ శాంపుల్ ఇవ్వడం వల్ల బ్లడ్ శాంపుల్ లో AMH బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాని నార్మల్ వాల్యూ 1.5 to 3.5. అంతకన్నా తక్కువ ఉంది అంటే డెఫినెట్ గా ఎక్కువ ఉంటే PCOS అనుకోవచ్చు. కానీ తక్కువ ఉందంటే మాత్రం వెంటనే మీ గైనకాలజిస్ట్ దగ్గరికి మీట్ అయ్యి మీ ఏజ్ అండ్ మీకు మ్యారేజ్ అయిన ఇయర్స్ డ్యూరేషన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మీ ఫర్టిలిటీ ఆప్షన్స్ ని డిస్కస్ చేయడం బెటర్.